చిక్కుడుగా తాలింపు వేస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన ఒక వాటర్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఈ చిక్కుడుగాయలు తీసుకెళ్ళి ఇందులో పెట్టాలి. ఆవిరిపైన ఉడకాలండి. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, కొబ్బరి, కొంచెం కరివేపాకు అండి. కొద్దిగా ఆయిల్. పెనం వేడవ్వాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొన్ని కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, బాగా వేగాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించాలి. చిటికెడు కారం అండి, కొద్దిగా ఉప్పు, ఈ ఆవిరిలో ఉడిపించుకున్న చిక్కుడుకాయలండి. ఇది బాగా కలపాలండి, అడుగట్టేయకుండా. చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, ఇది ఆవిరిలో ఉడికింది కదా, ఉడికే అవసరం లేదండి. ఫ్రై అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చండి, చపాతీకి కూడా నంచుకోవచ్చు. ఇది ఎక్కువ ఆయిల్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. కూర రెడీ.